నమస్తే. భగవద్గీతలో 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 18వ శ్లోకం. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. భగవానుడు ఇప్పుడు ఈ శ్లోకంలో రాజస గుణం అంటే రజోగుణం అధికంగా ఉన్న వాళ్ళు తపస్సు ఏ రకంగా ఆచరిస్తారో చెప్తున్నారు. ముందు శ్లోకంలో సత్వగుణము అధికంగా ఉన్నవాళ్ళు ఏ రకంగా ఆచరిస్తారో చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ రజోగుణం అధికంగా ఉండేవాళ్ళు తపస్సు ఆచరించే వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆ తపము ఆచరించడానికి. సో వాళ్ళు ఏం కోరుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రజోగుణం అంటేనే సెల్ఫిష్ యాటిట్యూడ్. సో వాళ్ళు ఏదో ఒక యాక్షన్ చేశారంటేనే వాళ్ళు ఒక రిజల్ట్ ఓరియంటేషన్తో చేస్తారు. సో వాళ్ళు ఇక్కడ ఏం కోరుకుంటున్నారు ఆ తపస్సు ద్వారా అంటే సత్కార మాన పూజార్థం, అంటే సన్మానాలు అలాగే గౌరవాలు, సత్కార మాన పూజార్థం అంటే వీళ్ళు చేస్తున్న పనికి అవతల వాళ్ళు మెచ్చుకొని పాదాభివందనాలు చేయడం, లేకపోతే వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి సన్మానాలు చేయడం, ఇవన్నీ కోరుకుంటారు వాళ్ళు. సో ఇట్లా ఈ కోరికతో వాళ్ళు తపస్సులు చేస్తారు. నెక్స్ట్ దంభేన షో ఆఫ్ చేస్తారు. సో అందరి కంట్లో పడాలి వీళ్ళు చేసే పని అని. సో బయట వాళ్ళ కోసమే చేస్తారు తప్ప వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోరు. బికాస్ దే ల్యాక్ దట్ ప్యూరిటీ ఆఫ్ మైండ్. అదే అన్లైక్ ద సత్వగుణంలో ఏంటి, వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మైండ్, బాడీ అండ్ థాట్స్ ని ప్యూరిఫై చేసుకున్నారు బిఫోర్ డూయింగ్ ద తపస్. కానీ ఇక్కడ అట్లా లేదు. సో వీళ్ళు రిజల్ట్ ఓరియంటేషన్ తో వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ కోరుకుంటూ తపస్సు చేస్తారు. సో అందుకని భగవానుడు ఏమంటున్నారు, తపో దంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. సో వాళ్ళు యాక్షన్స్ ఈ ఇంటెన్షన్స్ తో చేస్తారు అని శాస్త్రాల్లో చెప్పబడింది అర్జున. ప్లస్ ఇంకోటి ఏంటి, వీళ్ళకి వచ్చే రిజల్ట్ కూడా చలం అధ్రువం అంటున్నారు. సో వీళ్ళకి పర్మనెంట్ రిజల్ట్ రాదు, ఫైనైట్ రిజల్టే వస్తుంది. ఎందుకు? ఇక్కడిక్కడ వాళ్ళు తిరుగుతున్నారు అని వాళ్ళకి మైండ్ ప్యూరిటీ లేదు. సో పరమాత్మే ఫైనల్ లక్ష్యం అని వాళ్ళు అనుకోవట్లేదు. సో దే ఆర్ ఒక రిజల్ట్ ఓరియంటేషన్తో వెళ్తున్నారు కాబట్టి ఆ రిజల్ట్ వస్తుంది వాళ్ళకి. కాకపోతే అది టెంపరీ అండ్ నిలవదు, అధ్రువం. సో పర్మనెన్సీ లేని రిజల్ట్ ఇక్కడ ఓన్లీ మెటీరియలిస్టిక్ వాళ్ళు సాధిస్తారు. సో భగవానుడు అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. క్లీం కృష్ణాయ నమః.